ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనూజ కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాల్లో వస్తున్నారు. ఆ జాతిరత్నాల్లో వాళ్ళిద్దరు చేసే హంగం అయితే మామూలుగా లేదు. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఫుడ్ దగ్గర ఇద్దరు ఫుడ్ చేశారు కదా. ఫుడ్ చేసినప్పుడు అంటే ఫుడ్ చేయడానికి ముందు ఒక యాక్టివిటీ లాగా చేయిస్తారు కదా. ఈసారి చేయించిన యాక్టివిటీ ఏంటంటే ఫుడ్ తినటం అనమాట. ఫుడ్ తిని వాళ్ళు ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. అంటే ఇద్దరు ఈక్వల్‌గా తినటం అట్లా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ప్లస్ తనకి పేరుగా వచ్చింది మణికంఠ. మణికంఠ అయితే కళ్యాణ్ కొంచెం తింటే, "నువ్వు కొంచెమే తిను ఎక్కువ తినకు" అంటే, "ఇదేంటి ఒకదాని దగ్గర కూడా కకృతి పడుతున్నావా? రసగుల్లా దగ్గర కూడా" అంటే, "నేనేం కకృతి పట్ల నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం" అని చెప్పి అంటాడు. పక్క నుంచి మన తనుజ కౌంటర్ ఏస్తది. "రసగుల్లా అంటే ఇష్టం అంటే కళ్యాణ్ కకృతి పట్ల నువ్వే కకృతి పడుతున్నావు" అని చెప్పి. అంటే అక్కడ నేను ఎట్టి చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మన తనూజ ప్లస్ హేమంత్ వాళ్ళిద్దరిదైతే బనానా ఏమో కొంచెం తీసుకొని తింటుంది మన తనూజ. దానిలో ఎక్కువ తింటాడు హేమంత్. సో అంటే తను ఎంత తింటే హేమంత్ కూడా అంతే తినాలి. బట్ వాళ్ళిద్దరిది కూడా కొంచెం డిఫరెంట్గా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరు పల్లవి రామశెట్టికి వచ్చింది రోహిణి వాళ్ళు తినటం చూపిస్తారు. నెక్స్ట్ దీపిక ప్లస్ దీపికకు వచ్చిన నిఖిల్ వీళ్ళు కూడా తినడం చూపిస్తారు. వీళ్ళందరితో పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకి ఈసారి ఇచ్చిన టాస్క్ ఏంటంటే స్టిక్ పట్టుకోవాలి. ఒక హ్యాండ్తో స్టిక్ పట్టుకొని, ఇప్పుడు రైట్ హ్యాండ్తో వచ్చేసి మన కుకింగ్ వాళ్ళు రైట్ హ్యాండ్తో చేస్తుంటారు. లెఫ్ట్ హ్యాండ్తో స్టిక్ పట్టుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్తో స్టిక్ పట్టుకొని మొత్తం రైట్ హ్యాండ్తోనే చేస్తుండాలి. సో ఇట్లా చేసేటప్పుడు పల్లవిరామ్ శెట్టికి ప్లస్ రోహిణికి వాళ్ళిద్దరికి కొంచెం క్రాషెస్ లాగా అంటే మామూలుగా జోక్ అట్లా చేస్తుంటారు కదా, అది వస్తుంది. ప్లస్ స్టిక్ వదిలేసాడని చెప్పి అవినాష్కి పనిష్మెంట్ ఇవ్వటం. ప్లస్ మన తనూజ వచ్చేసి ఇప్పుడు ఎవరికి పేరు తెలుసు కదా, హేమంత్. వాళ్ళిద్దరితో అయితే కోఆర్డినేషన్ బాగానే ఉంది. అంటే ఎందుకంటే హేమంత్ ఎవరితో వెళ్ళినా కూడా కొంచెం అతిగా చేయడం అట్లాంటివి చేయడు. ప్లస్ కళ్యాణ్ కొంచెం మణికంఠ అయితే మనం చెప్పాల్సిన పని లేదు. ఆషికి దగ్గరికి వెళ్ళి, "ఆషికి నీకు ఏమైనా హెల్ప్ కావాలా? నేనున్నా హెల్ప్ చేయడానికి" అని చెప్పి అంటే కళ్యాణ్ అంటాడు, "నేనున్నా ముందు నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయ, వాళ్ళకి హెల్ప్ చేయడం పక్కన పెట్టు" అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు తర్వాత తనూజ నీకు ఏమైనా హెల్ప్ కావాలా? నేనున్నా ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి అనేటప్పటికి, "నువ్వు ముందు నాకు హెల్ప్ చేస్తావా, ముందు అడిపోతావా" అని చెప్పి లాగుతాడు కళ్యాణ్. అంటే మణికంఠ ఏంటంటే చాలా జోయిగా ఉండే టైపు. ఇక్కడే కాదు, మనం ఆల్రెడీ ఒక బిగ్ బాస్ దానిలో జోడీ ఉంది కదా, దానిలో కూడా చూసాము. తను చేసే డ్యాన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. తను సాంగ్ కూడా పాడాడని చెప్పి అన్నారు. సాంగ్ పాడితే మాత్రం అందరూ వెళ్ళిపోతామని చెప్పి అంటాం. అంటే తను బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు తనని చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తనకు మ్యారేజ్ అయ్యి విడిపోయి అది కొంచెం డిఫరెంట్గా అట్లా అనిపించింది. బట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా జోలీగా ఉండటం అట్లా కొంచెం మారాడు అనమాట. ఇప్పుడు మణికంఠ కూడా కొంచెం మారాడు, మామూలుగా అయ్యాడు. ప్లస్ చూద్దాం అంటే ముందు ఇంకా ఏ ప్రోగ్రాంలు వస్తారు అనేది. ఇప్పుడు తనూజ కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయినట్టు మనకైతే ఇప్పటి వరకు రూమర్స్ కాదు, అది నిజమే అని చెప్పి మనకు కూడా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు కళ్యాణ్ది సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎట్లా ఉంటుందో కూడా చూడాలి. ఆ సాంగ్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ సాంగ్ కోసం. ప్లస్ కళ్యాణ్ ఒక వెబ్ సిరీస్ కూడా చెబుతున్నాడు. ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి కూడా న్యూస్ కోసం నేను కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి కళ్యాణ్ తనజ గురించి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.